లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్యద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పరమ పావనమైనటువంటి రామకథారసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు, పెద్దలు అందరికీ ముందుగా ఆహ్వానం పలుకుతూ సంక్రాంతి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మన దేశంలో ఇదివరకు సత్సంగాల పేరు మీద పెద్దలందరూ ఒక చోట చేరి కూర్చోవటం, మంచి చెడు చెప్పుకోవటం అనేటువంటి ఒక పద్ధతి ఉండేది. క్రమంగా మనకి సమయాలు కుదరకపోవటం, అనేక ఇతర కారణాల వల్ల అది క్రమక్రమంగా తగ్గిపోయింది. అయితే దానివల్ల వచ్చిన ప్రమాదం ఏమిటి అంటే, ఏవి మన తర్వాత తరానికి మనం అందించాలో వాటిని అందించడం మనకి కష్టమైపోతుంది. ఇది మనందరం గమనించవలసినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఇది మీతో ఒకసారి పంచుకుందామని చెప్పి ఈరోజు ఇలా మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఒక సోదరి ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆవిడ అన్నారు, మా అమ్మాయి నన్ను ఒక ప్రశ్న అడిగిందండి. మీరు రాముడి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, ఆ ప్రశ్న మిమ్మల్ని వేస్తాను, మీరు ఏం చెప్తారో చూడండి అన్నారు ఆవిడ. ఏమిటది? అమ్మ, రాముడు గొప్పవాడు అంటావు, పైగా దేవుడు అంటావు నువ్వు. ఆయన దేవుడు ఎలా అవుతాడు? భార్యను కాపాడుకోలేకపోయిన వాడు, ఆమెను తిరిగి తెచ్చుకోవడానికి కోతులు సాయం తీసుకున్నవాడు, ఆయన దేవుడా అని అడిగిందిట. అడిగితే నేను అన్నాను, అమ్మ మీరు సమాధానం ఏం చెప్పారు తల్లి అని అడిగాను. అడిగితే ఆవిడన్నారు, ఓన్లే నీకు రాముడు నచ్చకపోతే కృష్ణుని పూజించు అన్నాను. అందరూ ఒకటే కదా, అలా అందరూ అని చెప్పారు కదా, రాముడు కాకపోతే కృష్ణుని పూజ చేసుకో నీకు నచ్చకపోతే అని చెప్పాను అన్నారు ఆవిడ. ఇది సమస్య. ఇప్పుడు ఆ కృష్ణుని నిందిస్తే ఏం చెప్తాము? శివుని అంటామా, అమ్మవారు అంటామా, ఏమంటాము? కాబట్టి ఈ రకంగా ఒక జ్ఞానాన్ని, మనదైనటువంటి ఆలోచన పరంపరని తర్వాత తరానికి అందించేటువంటి క్రమాన్ని ఎలా చూసుకోవాలో, ఎలా చేసుకోవాలో మనలో ప్రతి ఒక్కరం చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వచ్చే ప్రమాదం చాలా పెద్దగా కనిపిస్తోంది. గతవారం మనం చెప్పుకుంటూ రాముడు ఒక మాట అన్నాడు అనుకుని అక్కడ ఆగాం. రాముడు అంటాడు, నా సత్యవ్రతాన్ని, ధర్మాన్ని కాపాడటంలో అడ్డొచ్చినట్టయితే సీతమ్మతో అంటున్నాడు, నిన్ను వదిలిపెట్టేస్తాను, లక్ష్మణుని కూడా వదిలిపెట్టేస్తాను అన్నాడు. ఇది కదా మనం గతవారం చెప్పుకున్నాము. ఇది వినగానే అక్కడ సీతమ్మ ఉంది, ఆవిడతోనే అంటున్నాడు. ఈ మాటకు ఇంతకుముందు 2-3 సార్లు కూడా అన్నాడు ఆయన. అరణ్యాలకు వెళ్లే ముందు తండ్రితో చెప్తున్నప్పుడు కూడా అంటాడు ఇలాంటి మాట. అక్కడ కూడా సీతమ్మ ఉంది. సీతమ్మ కోపం వచ్చి ఉండాలి కదా. అయితే అక్కడ రాముడు ఏమన్నాడో పూర్తిగా మనం తెలుసుకోవాలి. ఇలాంటివి చిన్న చిన్న మిస్ అవ్వటం వల్ల మనకు వచ్చేటువంటి సందేహాలు అలా మిగిలిపోతున్నాయి. తర్వాత తరానికి అందించడంలో మనం ఇబ్బంది పడుతున్నాం. అక్కడ వాల్మీకి రాసిన శ్లోకం ఏంటంటే, అప్యహం జీవితం జహ్యం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. నిన్ను వదిలిపెట్టేస్తాను, లక్ష్మణుని వదిలిపెట్టేస్తాను అనటానికి ముందు ఒక మాట అన్నాడు, అప్యహం జీవితం జహ్యం, నా ప్రాణాలనైనా వదిలిపెట్టేస్తాను. ఇది మొదటి మాట. నా ప్రాణాలనైనా వదిలేస్తాను, నిన్ను వదిలేస్తాను, లక్ష్మణుని వదిలేస్తాను. దేనికోసం? సత్యం కోసం, ధర్మం కోసం. అంటే ఏం చెప్తున్నాడు? నాకు నువ్వెంతో నా ప్రాణాలంతా, నా ప్రాణాలెంతో నువ్వంతా అంటల్లా సీతమ్మతోటి. ఇది రాముడికి సీతమ్మకి మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అంశం. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చివరికి వచ్చేసరికి, అంటే రామాయణం చివరి యుద్ధకాండకు వచ్చేసరికి మనకి కొంత క్లారిటీ వస్తుంది. అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మతో మాట్లాడిన మాటలు లక్ష్మణస్వామిని కొద్దిగా ముందుగానే సాగనింపాడు తన అవతార పరిసమాప్తికి ముందే. ఈ విషయాల పట్ల మనకి ఒక అవగాహన కలగాలంటే రామాయణం మొత్తాన్ని పూర్తిగా శ్రద్ధగా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఇలాంటి విషయాలు ప్రస్తావన చేసుకోవటంలో మన ఉద్దేశం ఏమిటంటే, మన తర్వాత తరాలకి అందుతున్నటువంటి విషయాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు ప్రస్తావన చేస్తాను. ఇందులో మనకి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కానీ మనం ప్రధానంగా ఈ సత్సంగాన్ని నడుపుకుంటున్న ఒక కారణం ఏమిటి అంటే, సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా మనం ఇలా పంచుకోవాలి అని కదా! కాబట్టి ఈ మాట చెప్పుకోవటం అవసరం. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చేనప్పటి నాటికి ఇక్కడ సనాతన ధర్మం యొక్క వైభవం కొనసాగుతుంది. అప్పటికి 800 సంవత్సరాలుగా ముస్లింలను పరిపాలించినా ఇంకా సనాతన ధర్మం యొక్క అనుయాయులు ఆ రకమైనటువంటి ఆచార వ్యవహారాలు నిండుగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలా వాళ్ళు బ్రేక్ చేయాలని ఆలోచించిన తర్వాత వారికి అనిపించినటువంటి వారు తయారు చేసినటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ఒక శతాబ్దంగా మన దేశంలో చలామణి అయిపోతుంది. అదే ఆర్య ద్రావిడ సిద్ధాంతం. ఈ మాట మనం చాలాసార్లు వినుంటాం. ఆర్యులు అనేవారు ఎక్కడి నుంచో వచ్చారు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అప్పటికి ఉన్నటువంటి వారిని దక్షిణ భారతదేశానికి దక్షిణాపథానికి తరిమి కొట్టి వారు దాన్ని ఆక్రమించారు. ఇలాంటి ఒక వాదాన్ని సృష్టించారు. అంటే వారు ఏమంటున్నారు ఆ మాట చెప్పడం ద్వారా? భారతదేశం మీదకి మేము దండెత్తొచ్చాము అని మమ్మల్ని మీరు నిందించక్కర్లా. అసలు భారతదేశంలో ఇప్పుడున్న వారే ఎక్కడి నుంచో వచ్చిన వారు. ఆర్యులని వారు ఎక్కడో ఉండేవారు. వారు భారతదేశానికి వచ్చారు. ఇక్కడ అప్పటికే ఉన్న భారతీయులని మీరు చెప్తున్న వాళ్ళని తరిమి కొట్టారు. ఇలాంటిది మెల్లమెల్లగా మన మనసులోకి ఎక్కించారు. దీని మీద మనం ఇప్పుడు పెద్ద సీరియస్గా ఆలోచించి ఉన్నాం. ఏదో ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనుకున్నాం. కానీ ఈ తర్వాత తరం దగ్గరికి వచ్చేసరికి అది ఎంత భయంకరమైన సమస్యగానో మారిపోయింది. ఇప్పుడు ఏమైంది? వీరు చెప్తున్న సిద్ధాంతాలన్నీ క్రమంగా ఎలా పరిణమించాయంటే, మొన్నటికి మొన్న సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానంటున్న పార్టీని మనం చూసాం. వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు అంటే, వీరికి ఆధారం అప్పుడు చెప్పబడ్డ ఆర్య ద్రావిడ సిద్ధాంతం. నిజానికి దాన్ని చాలామంది పెద్దలు ఖండించారు. దాన్ని కోర్టులో కేసులు వేశారు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ చూపించారు. అది తప్పు, ఆర్య ద్రావిడ సిద్ధాంతం అన్నది లేదు అని అనేక సందర్భాలలో పెద్దలు మహాత్ములు విస్పష్టంగా చెప్పిన తరువాత కూడా మన ఆలోచన ధోరణిలో, ముఖ్యంగా తర్వాత తరం యొక్క ఆలోచన ధోరణిలో ఈ మాట ఉంది. ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, రామాయణాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టలా. ఏమంటున్నారు ఇప్పుడు? రావణుడు భారతదేశానికి చెందినవాడు. అతడు ఎవరు? దళితుడు, ఈ ద్రవిడ జాతికి చెందినవాడు. అతను వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అక్కడ గడుపుతూ ఉండగా, రాక్షసులంతా కలిసి అక్కడ ఉండి వారి జీవితాలు వాడు గడుపుకుంటుంటే, ఆర్యుడైన రాముడు ఉత్తరాపథం నుంచి దక్షిణాపథానికి వచ్చి వారిని నాశనం చేశాడు. ఇప్పుడు రామరావణ యుద్ధం ఏమైపోయింది? ఆర్య ద్రావిడ యుద్ధంగా మారిపోయింది. ఇది మనకి నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ పిల్లల మనసులో ఇదే ప్రతిష్ఠితమైపోయింది. రాముడు అంటే ఎక్కడి నుంచో వచ్చి ఉత్తర దేశం నుంచి ఇక్కడికి వచ్చారు అంటే దీంట్లో ఉన్న ఇన్ని ప్రమాదాలు పొంచి చూస్తున్నాయి. తెలియకుండానే భారతదేశంలో ఉత్తరాపథం వేరు, దక్షిణాపథం వేరు, ఉత్తర దేశం వేరు, దక్షిణ దేశం వేరు. ఇప్పటికీ ఈ వాదనల్ని పెంచి పోషిస్తున్న పొలిటికల్ పార్టీల్ని మనం చూస్తున్నాం. అనేక సార్లు ఇక్కడ దక్షిణాపథంలో ఉన్న వారికి, దక్షిణాచులకి లేక ద్రవిడులకి అన్యాయం జరిగిపోతోంది అనేటువంటి వాదనని తీసుకొచ్చారు. ఇక్కడ ఏమంటున్నారు? అడవుల్లో ఉన్నటువంటి రాక్షసులు అన్న ఒక జాతి ఉంది, వాళ్ళు దళితులు, వారిని ఆర్యులు వచ్చి నాశనం చేశారు. ఎంతటి దారుణమైన విమర్శ ఇది! మనం ఎందుకు పట్టించుకోలేదు దీన్ని? ఎవరు ఈ రాక్షసుల్ని మన దేశంలో ఉన్న దళితులతో పోల్చటమా? ఎంత దుర్మార్గం ఇది! అసలు దళితులన్న భావన మన సమాజంలో ఉందా? అట్లా లేదే. మనం చెప్పుకున్నాగా, మొట్టమొదటి బాలకాండలో చెప్తూనే అయోధ్యలో అన్ని వర్గాల వారు చాలా కలిసిమెలిసి సుఖశాంతులతో ఉన్నారు. ఎంత విస్తారమైన వివరణ అక్కడ మనకి కనిపించింది వాల్మీకి రాసింది. అంటే దళితులన్న వారు ఒకరు ఇక్కడ ఉన్నారు, వారి మీద అత్యాచారాలు జరిగాయి అని చెప్పేటువంటి ఒక వాదనని నిరూపించటం కోసం ఎక్కడెక్కడి నుంచో అనేక వాదనలు సృష్టించారు. అయితే వారి మీద జరిగినటువంటి దాడులు అవి లేవా? చరిత్రలో ఉన్నాయి. కానీ ఏ మేరకు ఉన్నాయి? ఒక కుటుంబంలో భేదాభిప్రాయాలు లేవా? ఒక కుటుంబంలో సమస్యలు లేవా? ఉంటాయి. ఉండకుండా ఎట్లా ఉంటాయి? మరి వాటిని పెద్దది చేసి కుటుంబం అంతా కొట్టుకుంటోంది అని నిరూపణ చేసేసినట్టుగా భారతదేశంలో సమస్యలు ఉన్నాయని మనకి చెప్పేశారు. మనం ఏమరపాటుతో అంగీకరించటం వల్ల ఇవాళ ఏమైపోయింది?
ఎవరి రాక్షసులు ఇక్కడ ఉన్నవారా? కాదే. నిజానికి రావణాసురుడు ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఆ ప్రాంతాలన్నీ ఋషులు తపస్సులు చేసుకునేటువంటి ప్రాంతాలు, అరణ్యాలు. తరతరాలుగా అక్కడ ఉండి తపస్సులు చేసుకుంటున్నారు ఆ కుటుంబాలు. వారిని అక్కడి నుంచి తరిమి కొట్టి, వారిని చంపి, నరమాంస భక్షకులైనటువంటి వారిని రాముడు వచ్చి సంహరించాడు. దేనికోసం? తపస్సుల్ని కాపాడటం కోసం. ఇప్పుడు మనకి తపస్సుల యొక్క ప్రయోజనం ఏంటో తెలియటం లేదు. తపస్సు అంటే చేసుకుంటున్న వాడికి ఉన్నటువంటి పర్సనల్ ఎఫైర్ అనుకుంటున్నాము. కానీ ఒక చోట ఒక మహాత్ముడు కూర్చుని తపస్సు చేస్తే ఆ ప్రాంతానికి అంతటికీ ఒరగూడేటువంటి లాభం ఎంతటిదో భారతదేశంలో ఉన్న ఇవాళ మనకి చెప్పవలసి వస్తోంది. మన క్షేత్రాలు, మన మహాత్ములు వీళ్ళందరికీ సంబంధించిన విషయాలు తెలియకపోవటం వల్ల ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది? తపస్సు అంటే ఆయన గొడవ ఆయన పడుతున్నాడు అనుకుంటున్నాము. తపస్సు అంటే తన కోసం తాను చేసుకునే స్థితి నుంచి దాటిపోతాడు మహర్షి. ఇవాళ మనం ఆ ప్రస్తావన ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఈ అవగాహన మనస్సులో పెట్టుకుని కనుక మన ధర్మాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే ఇవన్నీ ఎంతటి కట్టుకథలో మనకి తెలిసిపోతుంది. రాముణ్ణి నిందిస్తున్న వాళ్ళ యొక్క ఆలోచన ఎటువంటి ప్రమాదకరమైనవో మనకి తెలిసిపోతుంది. కాబట్టి రామాయణాన్ని వినటం అన్న దానికి ప్రయోజనం ఏమిటి అంటే, తరువాత తరానికి అందుతున్న ఈ విషపు ఆలోచనల్ని ఖండించే స్థాయిలో మనం అందరం ఉండవద్దా? రాముని యొక్క వైభవం ఏమిటి? ఎట్లాంటి వాడు? ఇవన్నీ చెప్పటానికి మన దగ్గర కొంత సమాచారం పెట్టుకోవద్దా? లేదా తెలిసిన వారి చేత పెద్దల దగ్గరికి పంపించి చెప్పించవద్దా? ఇది మనం ఇగ్నోర్ చేస్తే రాముడా, కృష్ణుడా, అమ్మవారా, శివుడా అని కాదు, చివరికి కొత్త కొత్త దేవతల్ని, కొత్త కొత్త వ్యవహారాలని తెచ్చుకుంటున్నాం. ఇటువంటి స్థితికి వెళ్ళిపోతున్న చోట ఇలాంటి సత్సంగాల్లో ఇలాంటి మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేటువంటి దృష్టితో ఈ మాత్రం కొంత ప్రస్తావన నేను మీ ముందు ఈ రోజు ఉంచడం జరిగింది. దీనికి ఇంకొక మాట కూడా చెప్తాను నేను. ఆ మధ్య మీరు కూడా చూసుంటారు. వాట్సాప్లో ఒక మెసేజ్ తిరిగింది. ఒక అక్కని తమ్ముడు అడుగుతూ ఉంటాడు, నీకు రాముడు లాంటి అన్నం ఉండాలా, రావణుడు లాంటి అన్నం ఉండాలా? ఇది మీరు చూసే ఉంటారు. అంటే సమాధానం ఏంటంటే, నాకు రావణుడు లాంటి సోదరుడు కావాలి అని చెప్తుంది ఆవిడ. చూడండి ఎలాంటి ఆలోచనలు వచ్చేసాయో. ఎందుకు అంటే, సోదరి అయిన శూర్పణఖ కోసం ఆవిడికి జరిగిన అవమానాన్ని తనదిగా భావించి సీతమ్మని ఎత్తుకెళ్ళాడు తప్ప, అతను చాలా మంచివాడు రావణాసురుడు. చెల్లెల్ని అవమానిస్తే ఊరుకోడు. ఇది చెప్పబడుతున్న విషయం. అయితే ఇవాళ మనం కథలో చూస్తాం ఏం జరిగిందో అక్కడ. కాబట్టి రామాయణం మనం వినకపోతే ఏమైందిలే, ఎప్పుడో తర్వాత విందాం అనుకుంటే ఈలోగా విషం చేరిపోతోంది సమాజంలోకి. ఇవాళ మనం రాముణ్ణి దేవుడు అంటుంటే నమ్మని స్థితి పిల్లల దగ్గర ఉంటే ఎంత దురదృష్టం అది. మనకి తెలియకపోవటం ఒక కష్టమైతే, మన ఆలోచనలు అవమానించబడటం లేదా గౌరవించబడకపోవటం ఇది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం కాదు. మా నాన్నగారికి అమ్మకేం తెలియదండి, వాళ్ళు మంచివాళ్ళు అంతే అనిపించుకుంటామా? ఇది కాదు కదా ఈ సమాజాన్ని కాపాడుతున్నటువంటి అనేక గొప్ప గొప్ప వ్యక్తిత్వాలకు సంబంధించిన విశేషాలు మన తర్వాత తరానికి అందించడానికి ఇలాంటి సత్సంగాల్ని మనం వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది సమాజంలో. ఈ విషయాలను మనం కొంతవరకు ఇలా ప్రస్తావన చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం కథలో. ఇక్కడ క్రమంగా రామచంద్రమూర్తి ముగ్గురు సీతమ్మతోటి లక్ష్మణుడితోటి వెళ్తున్న క్రమంలో ఆ అరణ్యంలో ఒక ముని వాటికి దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఒక సరస్సు కనిపించింది. ఆ సరస్సు దగ్గర చిత్రమైనటువంటి నాదం వినిపిస్తోంది. ఏదో సరస్సులోంచి వస్తున్నట్టుగా వినిపిస్తోంది. విస్తే రామచంద్రమూర్తి చూశాడు, అక్కడ ముగ్గురు చూశారు. చాలా దివ్యమైన నాదాలు వినిపిస్తున్నాయి, సరస్సులోంచి వస్తున్నట్టుగా కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమిటిది చిత్రంగా ఉంది, ఏమిటిది అని అడిగారు. అడిగితే ఆయన చెప్పాడు, ఇక్కడ మాండకర్ణి అనేటువంటి ఒక ముని తపస్సు చేస్తూ ఉండేవాడు, మహాముని ఉండేవాడు. ఆయన అద్భుతమైనటువంటి తపస్సును కొనసాగించాడు. ఆయన చేస్తుంటే ఆయన్ని పరీక్షించటం కోసం దేవతలు ఒకసారి కొంతమంది ఒక 5గురు అప్సర కాంతల్ని పంపించారు. ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి ఈ కథలు ఇలా చెప్తున్నారేమిటి? అప్సరసల్ని పంపించడం ఏమిటి దేవేంద్రుడు? ఆయన భయపడ్డాడా? వీళ్ళు ఏదో పెద్దవాళ్ళు అయిపోతారంటే అడ్డుకున్నాడా? ఇట్లాంటి ఆలోచనల్ని కూడా మనం కొంత సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తపస్సులు చేయటం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక కోణం ఏమనుకున్నాము, తపస్సులు చేయటం అంటే ఈశ్వరుడి యొక్క ఒకానొక అంశని వారు ఆరాధన చేయటం ద్వారా ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ అనేక విశేషమైన విభూతులు ప్రకృతిలో ప్రకాశిస్తాయని చెప్తున్నారు పెద్దలు. అటువంటి దివ్యమైనటువంటి తపస్సులని పరీక్ష చేయటం దేవేంద్రుడి యొక్క కర్తవ్యం అది.
ఎంతవరకు ఉత్తీర్ణుడవుతాడో చూడాలి. ఒకవేళ కాదు దానికి లొంగిపోతే పోయేదేమీ లేదు. ఈ తపస్సులు మరుజన్మలో కొనసాగించబడతాయి. ఈ విషయాలకు సంబంధించిన జ్ఞానం ఒకటి ఈ దేశంలో ఉన్నది. ఇక్కడ మాండకర్ణి వృత్తాంతం చెప్పటంలో కూడా ఇదే ఉద్దేశం అని మనకు అనిపిస్తుంది. ఆ మాండకర్ణి ఎప్పుడైతే ఈ అప్సర కాంతలు వచ్చారో వారితోటి కలిసి తన తపస్సుల్ని చాలించి వారితో కలిసి విహరించడం మొదలుపెట్టాట. తన తపశ్శక్తితోటి ఈ సరస్సును నిర్మించుకుని సరస్సు కింద ఒక ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించుకుని అక్కడ వారితోటి నివసిస్తున్నాడు. వారితోటి ఆయన చేస్తున్నటువంటి ఆ విహారాల మధ్య వస్తున్నటువంటి అంటే నాదాలన్నీ కూడా వారి యొక్క ఆ వినోదానికి సంబంధించిన అంశాలు అంటూ మాండకర్ణి మహాముని వృత్తాంతాన్ని ఇక్కడ రామాయణంలో ప్రస్తావన చేశాడు. అంటే తపస్సుల యొక్క స్వరూపాన్ని మళ్ళీ మనకు కొంత విశేషంగా చెప్పడం జరుగుతోంది ఇక్కడ. సరే, అట్లాగా రాముడికి ఆ విషయం చెప్పిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తున్నాడు. ఇక్కడ రామాయణాన్ని మనం ఇంకొక కోణంలో కూడా ఒకసారి పరిశీలన చేయాలి. రామకథ వింటున్నాం మనం. రామకథలో రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాం. అయితే ఈ స్థాయి కన్నా ఇంకొక మెట్టు కూడా మనని తీసుకెళ్లాలని రామాయణం అనుకుంటోంది. అంటే రాముడు మనకి ఉపాస్య దైవంగా చూసే పద్ధతిని కూడా చెప్తోంది. ఎక్కడ? రామాయణంలోనే ఉంటుంది. అంటే ఒక స్థాయిలో చూస్తే రాముడి కథ మాత్రమే అయినా లోపలికి వెళ్ళి చూస్తే రాముణ్ణి ఉపాసించేటువంటి రహస్యాలు అందులో మనకి చెప్తున్నారు. ఎందుకండి ఈ ఉపాసన గురించి ఇలా చెప్పటం ఎందుకు అంటే, ఇక్కడ ఇంకొక చిన్నపాటి అంశాన్ని కూడా మనం ప్రస్తావన చేద్దాం. చాలామందికి చిన్న చిన్న సందేహాలు ఉంటాయి. ఏమిటంటే, ఉపాసన అంటే ఏమిటి అసలు? అంటే మన జీవితాన్ని ఈశ్వరుడితో ముడేసుకోవటం, ఆయనని మన జీవితంలోకి రమ్మని అడగటం. అంటే ఈశ్వరుణ్ణి మన జీవితంలో నాయన ఈశ్వర నా జీవితాన్ని నడిపించు అని కోరటం. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒకానొక ధోరణి. అంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం జీవితంలో. ఇలా చేయమని చెప్తున్నారు పెద్దలు. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు నాకేం చేశాడండి అంటారు. ఏం చేయలేదండి అని అడగాలి మనం. ఎందుకంటే ఆయన దయ వల్ల ఈ శరీరం వచ్చింది, మన కంటికి చూపు వచ్చింది, ఇంతటి అద్భుతమైన శరీర వ్యవస్థని నిర్వహించుకోగలుగుతున్నామంటే ఈశ్వరుడి దయ. ఈ స్వభావాన్ని మనం పెంచుకోవటం అవసరం. అన్నీ చేస్తున్న వాడికి దయ అనే ఒక లక్షణం ఉందిట. ఆయన్ను ఆశ్రయించిన వాడిని అనుగ్రహిస్తాడు. ఏంటండి ఇవాళ మరీ బేసిక్స్ చెప్తున్నారు మీరు అంటే, ఈ అవగాహన మనలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట చెప్పారు. మీ జీవితంలో మీరు దేన్ని కోరుకున్నా, దేన్ని అడిగినా, ఏది పొందదలుచుకున్నా, దేన్ని సాధించుకోదలుచుకున్నా దాన్ని ముందు ఈశ్వరుడి ముందు పెట్టండి. ఈశ్వర నాకు ఇది కావాలి అని అడగండి. ఎందుకంటే సమస్త విశ్వం ఆయన ఆధారంగా నడుస్తోంది, ఆయన అనుగ్రహంతో నడుస్తోంది. ఇప్పుడు మీరు కనుక దానిని పొందినట్టయితే, సాధించుకున్నట్టయితే ఇది ఎవరిచ్చినట్టయింది? ఈశ్వరుడిచ్చినట్టయింది. నేను సాధించుకుంటే పదార్థం, ఈశ్వరుడిస్తే ప్రసాదం. సామెత వారు అద్భుతమైన విషయం చెప్పారు. పదార్థ బుద్ధితో మీరు ప్రపంచంలో ఉన్న విషయాల్ని ఆస్వాదిస్తున్నంత కాలం నీలో ఇంకా కావాలన్న దాహం పెరుగుతుందట. చూడండి, జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత గొప్ప విషయం చెప్తున్నారు. పదార్థ బుద్ధిగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను, నేను సాధించుకున్నాను, నేను కష్టపడ్డాను, నా యొక్క తెలివితేట వల్ల వచ్చాయి అని ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నంత కాలం, అనుభవిస్తున్నంత కాలం ఇంకా కావాలన్న దాహం పెరిగిపోతుంది. ఇది ఎప్పటికి తీరుతుంది? తీరేది కాదు. అదే ఈశ్వర నాకు ఇది నువ్వు ఇచ్చావు, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి తెలివితేటలను ఇచ్చావు, ఒక విషయం చెప్తే అర్థం చేసుకునే బుద్ధిని ఇచ్చావు, మాట్లాడే శక్తిని ఇచ్చావు అని నిత్యం అంటూ ఉంటే ఇప్పుడు మనకి దొరికినవన్నీ ప్రసాదం అయిపోయాయి. ప్రసాదం ఏం చేస్తుంది అంటే మనకి ఒక సంతృప్తిని కలిగిస్తుంది జీవితంలో. ఇంతకన్నా ఏం కావాలి అని చెప్పారు పెద్దలు. కొంచెం ఆలోచించాల్సిన అంశమే కదా ఇది. సంతృప్తి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ దానికోసం కోరుకునే స్థితి ఉండదట. కాబట్టి దేన్ని మనం పొందినా, దేన్ని మనం సంపాదించుకున్నా, ఏది మనకి దక్కినా అది ఈశ్వరుడి యొక్క ప్రసాదంగా స్వీకరించేటువంటి ఒక బుద్ధిని ప్రయత్నపూర్వకంగా మనం తెచ్చుకోవాలి జీవితంలోకి. ఇది ఉపాసన అంటే అని పెద్దలు చెప్తున్నారు. అంటే చాలామంది అంటారు, ఏమండి మనం అడిగితే కానీ ఈశ్వరుడు కాపాడ్డా? అంటే ఆయన పని అందరినీ కాపాడటమే కదా, అలా చెప్పారు కదా అంటే, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు పెద్దలు. జీవితంలోకి ఈశ్వరుని నువ్వు ఆహ్వానించకపోతే
ఆయన ఏమి కలగజేసుకునేటువంటి వ్యవహారం ఉండదు. సాక్షిగా ఉంటాడు అంతే జీవితాలకు ఆయన. మనుషుల యొక్క కర్మల్ని బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఈ జ్ఞానం ఒకప్పుడు మన సమాజంలో ఉండింది. ఇవి క్రమక్రమంగా తగ్గిపోయిన క్రమంలో ఇవాళ ఏమైంది? ఈశ్వరుడు అంటే ఆయన ఏం చేస్తాడో మనకి తెలియటం లేదు. ఈశ్వరుడు అంటే మన కర్మ ఫలప్రదాత. ఇలా అర్థం చేసుకోమని చెప్పారు. అంటే మనం చేసుకున్న కర్మలకి, ఎప్పటి కర్మలు? జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి ఒక లెక్క ఉంది. ఈ లెక్కలో మనం అనుభవించవలసిన వాటిని ఆయన ఎంత స్థాయిలో మనకి ఇస్తే మనం దాన్ని అనుభవించగలుగుతామో దాని కింద మార్చిస్తున్నాడు. అదే ఆయన రోల్ అంతే. మరి ఇప్పుడు ఏం చేయాలి? అటువంటి కర్మఫల ప్రదాతకి ఉన్న ఒక లక్షణం ఉంది. అది కరుణ, అవ్యాజమైన కరుణ, దయ అనుకున్నాను దాన్ని. ఈశ్వర నన్ను నడిపించవయా, నా జీవితంలోకి రా నువ్వు అని ప్రార్థన చేయాలట. కాబట్టి వ్యక్తిగతంలో వ్యక్తిగత జీవితంలో మనకి ఆయనకి ఉన్న అనుబంధాన్ని పెంచుకోవటం కోసం ఉపాసనని చెప్పారు. దానికి అనేక పద్ధతులు చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఒకరికి నామాన్ని చెప్తూ ఉండటం నచ్చుతుంది, ఒకరికి మంత్రజపం చేయటం నచ్చుతుంది, మరొకరికి పూజ చేయటం బాగుంటుంది, ఇంకొకరికి హోమాలు యజ్ఞాలు చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఎవరికి ఏ రూపంలో ఇష్టమైతే ఆ రూపంలో చేసుకునే అవకాశాన్ని సనాతన ధర్మం మనకి ఇచ్చింది. ఏది గొప్పది? అన్నీ గొప్పవే. దేని వైభవం, దేని గొప్పతనం, దేని లోతు దానికి ఉంది అని పెద్దలు చెప్తున్నారు మనకి. కాబట్టి నిత్య జీవితంలో అనుక్షణము ఈశ్వరుడితో మన జీవితాన్ని ముడిపెట్టుకుంటూ ఉండటము, దాన్నే గురుగారు ధ్యాస అన్నారు. ధ్యానం కన్నా ధ్యాస గొప్పది అన్నారు. ఆ ధ్యాసలో ఉండు. ఏది చేస్తున్నా ఈశ్వర నువ్వు చేస్తున్నావు, నాకు ఇది అనుగ్రహించావు, నీ దయ ఎంత గొప్పదయా అంటూ ఉండు. మరి కష్టం వస్తే నా పాపం పోతోంది అని తెలుసుకో. ఇది వివేకం అంటే అని చెప్తున్నారు. ఇవాళ నాకు ఒక దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది, మనసు బాధపడింది. ఏం జరిగింది? బోల్డంత పాపం పోయిందయా, అది అడ్డుపెట్టి నీ పాపాన్ని తీసేశాడు ఈశ్వరుడు. ఇది సత్యం అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి ఒక దృష్టికోణాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవాలి. మన పిల్లల మనసులో ప్రతిష్ఠ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? జీవితం యొక్క ఒడిదుడుకులను తట్టుకునే శక్తి వస్తుంది. నాకు ఈరోజు వచ్చిన కష్టం కూడా ఈశ్వరుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నన్ను కష్టపెట్టాలని ఇవ్వలా, నన్ను కాపాడాలని ఇచ్చాడు. నన్ను ప్రాసెస్ చేయటం కోసం ఇచ్చాడు. నన్ను బెటర్ చేయటం కోసం ఇచ్చాడు. ఈ ఆలోచనని మనం తర్వాత తరాల ముందు ఉంచటంలో విఫలమైతే దైవానికి మనకి ఉన్న అనుబంధం ఏమిటో తెలియకుండా పోతుంది. కాబట్టి రాముణ్ణి ఉపాస్య దైవంగా చూడటం అన్నది రామాయణంలో చెప్తున్నారు. ఎంత గొప్పగా చెప్పారంటే రామాయణంలో ఏ కాండ చదివితే ఎలా చదవాలో చెప్పారు. ఇవన్నీ ఋషులు దర్శించినవండి, కేవలం ఊహించినవి కాదు. కాబట్టి బాలకాండలో రాముణ్ణి ఎలా చూడాలి, అయోధ్యకాండలో ఎలా చూడాలి, ఇక్కడ మనం అరణ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ రాముణ్ణి దేవేంద్రుడి చేత కూడా సేవింపబడే రూపంగా చూడాలి. ఇది ఒక ఉపాసన రహస్యం అని చెప్పారు గురుగారు. అంటే ఇలా చేయటం ద్వారా, అంటే ఇంక పై స్థాయి అనమాట. రాముడితో అనుబంధం పెంచుకున్న కొద్దీ రాముడిని ఉపాసించాలనిపించినప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తున్నారు. ఇది మార్గం అని చెప్తున్నారు. ఇలాంటి ఉపాసన రహస్యాలన్నీ ఉపాసన చేసేవారికి తెలుస్తాయి. పెద్దలు చెప్తారు ఇవన్నీ. అరణ్యకాండలో చాలా చిత్రంగా మీరు గమనిస్తే, మనం శరభంగుడి ఆశ్రమానికి రామచంద్రమూర్తి వెళ్తున్నప్పుడు, తరువాత సుతీక్ష్ణుడి ఆశ్రమం దగ్గర, ఇక్కడ రెండు చోట్ల కూడా శరభంగుడు అయితే ఆ ఆశ్రమానికి రామచంద్రమూర్తి వెడుతుంటే ముందు ఇంద్రుడు కనబడతాడు. అక్కడ పలకరించకుండా వెళ్ళిపోతాడు. మనం ఆ మాట చెప్పుకున్నాం. సుతీక్ష్ణుడి ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తితో సుతీక్ష్ణ మహర్షి అంటాడు, ఇందాకే ఇంద్రుడు వచ్చి వెళ్ళాడయ్యా అని, నన్ను రమ్మన్నాడు, నీ దర్శనం కోసం ఆగాను. ఇది కూడా మనం చెప్పుకున్నాం. అంటే అరణ్యకాండలో అనేక సార్లు ఇంద్రుడి ప్రస్తావన వస్తోంది. ఏ మహర్షుల ఆశ్రమానికి రామచంద్రమూర్తి వెళ్తున్నాడో ఆ ముందంతా అక్కడ ఇంద్రుడు వెళ్ళటం కనిపెడుతోంది. అంటే ఏదో రహస్యం ఉంది. ఎందుకు తిరుగుతున్నాడు ఆయన అలాగా, ఎందుకు వస్తున్నాడు, ఆ రహస్యం తర్వాత తెలుస్తుంది. ఇలాంటి రహస్యాలు పెద్దలు మనకి చెప్తారండి. గురుగారు సామవేదం వారు వీటిని ఆవిష్కరించిన తీరు అనన్య సామాన్యం. అద్భుతమైన విశేషాలు మనందరికీ అందించారు. కాబట్టి ఇలా చూడటం నాకు ఎందుకు అంటే, ఉపాసన చేయదలుచుకున్న వారికి, పైమెట్టులో రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళదలుచుకున్న వారికి ఉపయోగించే అంశాలన్నీ ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రామాయణాన్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కుతున్న కొద్దీ, ఇప్పుడు నేను చెప్తున్న రామాయణం చాలా చిన్న స్థాయి వ్యవహారం అయితే, పెద్దలు చెప్తేది డాక్టర్ టివి నారాయణరావు గారు ఇంకొక మెట్టు మించి చెప్తారు. గురుగారి దగ్గరికి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఇట్లాంటి పై స్థాయి వ్యవహారాలు కూడా సాధించుకునే అంశాలు రామాయణంలో ఉన్నాయని చెప్పటం నా ఉద్దేశం ఇక్కడ. అట్లా రామచంద్రమూర్తి అరణ్యాల్లో తిరుగుతూ మొత్తానికి 10 సంవత్సరాల కాలం గడిపేశాడు.
ఒక్కొక్క ఋషి ఆశ్రమంలో ఇక్కడ కొంతకాలం, ఒక ఏడాది, 6 నెలలు, 10 రోజులు, 20 రోజులు ఇట్లా ఒక్కొక్క ఋషి దగ్గర వారి ఆశ్రమాల్లో వారితో పాటు ఉంటూ అక్కడంతా వారితో పాటు కలిసి జీవించాడు. అక్కడెక్కడ ఎవరిని హింసించలా. దొందరపాడాలు అప్పుడు ఉన్నాయి. కానీ వనవాస జీవితాన్ని గడిపాడు. అలా 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అట్లా తిరిగి 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 చివరికి మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం దగ్గరికే మళ్ళీ వచ్చాడు. వచ్చాక మళ్ళీ సుతీక్ష్ణుడు చాలా ఆనందంగా ఆహ్వానించాడు ఆయన్ని. కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ఎక్కడ తిరిగారు, ఏమిటో విశేషాలను చెప్పుకున్నాక రామచంద్రమూర్తి ఒక విషయం అడిగాడు. మహర్షి, ఈ చుట్టుపక్కల ఎక్కడో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంది అని నాకు తెలిసింది. వారిని నేను చూద్దాం అనుకుంటున్నాను. ఎక్కడుంటారో దారి చూపించండి అని అడిగాడు. రాముడు వెతుక్కుంటూ వెళ్ళిన మహర్షి అగస్త్యుడు ఒక్కడే. మిగతా వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి కలిశారు. ఈయన వెతుక్కుంటూ వెళ్ళాడు. తాను దారిలో వచ్చిన వారిని కలిశాడు, తన దగ్గరికి వచ్చిన వారిని కలిశాడు. తాను వెతుక్కుంటూ వెళ్ళిన ఏకైక మహర్షి అగస్త్యుడు. సామాన్యుడు కాదు అగస్త్యుడు. ఎవరి పేరు తలుచుకుంటే మన పాపాలు పోతాయో అటువంటి వాడని చెప్తున్నారు పెద్దలు. అటువంటి అగస్త్యుడి ఆశ్రమానికి బయలుదేరాడు. చెప్పాడు, చాలా సుతీక్ష్ణ అన్నాడు, నేనే చెప్దాం అనుకుంటున్నానయ్యా, నువ్వే అడిగావు, చాలా సంతోషం, ఇదిగో ఇలా వెళ్తే ఇక్కడ అగస్త్యుడు ఉంటాడు అని అగస్త్య ఆశ్రమానికి దారి చూపించారు. ఆ వెళ్తున్న దారిలో అగస్త్యుడి యొక్క గొప్పతనాన్ని రాముడు స్వయంగా లక్ష్మణుడికి చెప్తున్నాడు. అని అంటాడు, ఈ అగస్త్య మహర్షి సామాన్యుడు కాదయ్యా, ఈయన లోకక్షేమం కోసం వింధ్య పర్వతం యొక్క అహంకారాన్ని అణగదొక్కి దక్షిణాపథానికి వచ్చేశాడు. ఒకప్పుడు ఆయన కాశీ నగరంలో నివాసం ఉండేవాడు అగస్త్యుడు. ఉంటే వింధ్య పర్వతం తనంతట తానుగా పెరిగిపోవటం మొదలుపెట్టింది. చరిత్ర కాలంలో భారతీయ చరిత్ర అంటే యుగాల నాటి కథ అండి. మనకి తెలిసిన 100, 200, 500, 1000 సంవత్సరాలకే మనం సరైన రికార్డు లేదు, మనకేం చేయాలో తెలియదని కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. వేల సంవత్సరాల జీవితాన్ని పురాణాల రూపంలో రాసిపెట్టారు మనకి ఋషులు. దానికి ప్రూఫ్లు వెతుక్కున్న వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రూఫ్లు దొరుకుతూనే ఉన్నాయి. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నంత మేరకు, ఎంత పని చేస్తే ఆ మేరకు కొత్త కొత్త ఆధారాలు కనిపిస్తూనే ఉన్నాయి. మొన్నటికి మనం చూసాం కదా, సముద్రంలో ద్వారక కనిపించటము. ఇలా చెప్పుకుంటూ పోతే అదో పెద్ద విషయం అయిపోతుంది. అట్లాగా ఎప్పటి కథ ఇది? అప్పుడు వింధ్య పర్వతం పెరుగుతుంటే దీన్ని ఎలా ఆపాలి అని ఆలోచించారట. అప్పుడు ఉన్న అగస్త్య మహర్షి కనిపించాడు, ఆయన ఆశ్రయించారు. ఆశ్రయిస్తే ఆయన అన్నట్టు, సరే నేను చూస్తా కదా అన్నట్ట ఆయన నడుచుకుంటూ వచ్చాడు. ఆయన చూడగానే అంత వింధ్య పర్వతం ఈయన పైకి ఎక్కి వెళ్ళాడు కదా, అందుకని ఏం చేసింది, అదే కిందకి తల ఉంచి నమస్కరించింది ఆయనకి. వస్తే నువ్వు ఇలాగే ఉండు, నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా అని చెప్పాడు. అలాగే అంది. ఆయన వచ్చేసాడు, వచ్చి ఇక్కడ ఉండిపోయాడు. ఇంకా అలా తల ఉంచి వంగినటువంటి వింధ్య పర్వతం ఇప్పటికే అలాగే ఉంది. ఇది చెప్తున్నారు. కాబట్టి అలా దక్షిణాపథానికి వచ్చేశాడు. ఇది రాముడు అంటున్నాడు. ఈ ప్రాంతాలన్నీ ఆయన సంచరించినవేనయ్యా. నిజానికి మీరు గమనిస్తే ఇప్పటికిప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అగస్త్యుడి ప్రతిష్ఠ శివాలయాలు కనబడతాయి. అగస్త్యుడు ఇక్కడ తిరిగాడండి. దక్షిణాపథంలో అనేక అటవీక అనాగరిక జాతులు ఉండేవి కొంతకాలం ఈ అరణ్యాల్లో. వారి దగ్గరికి వెళ్ళాట అగస్త్య మహర్షి. వెళ్ళి వారి చేత నరమాంసం తినము అని ఒట్టు పెట్టించాడని చరిత్ర చెప్తోంది మనకి. కృష్ణానది తీరంలో అలాంటి జాతులు ఉన్నాయని చెప్పారు. వారు అప్పట్లో కృష్ణానదిని కన్నబెన్నా నది అని పిలిచేవారట. అంటే చరిత్ర పట్ల మనకు కొద్దిగా ఆ శ్రద్ధని, ఆ ఇంట్రెస్ట్ పెంచుకోవటం చాలా అవసరం. యువతరంలో కొద్ది మందికైనా మన చరిత్ర పట్ల ఇంట్రెస్ట్ వచ్చినట్టయితే, ఆ ఇష్టం వల్ల వారు చదివేటువంటి విషయాలు ఎన్నెన్నో కొత్త విషయాలు మన సమాజానికి అందిస్తాయి. అగస్త్యుడు అనేక సంస్కరణలు చేపట్టాడని తెలుస్తోంది. మనకి చాలా ప్రసిద్ధంగా ఉన్న కథ కూడా ఉంది. వాతాపి ఎలువల కథ ఉంది కదా. ఆయనకి వారు భోజనం వండి పెట్టారు, ఆయన చంపుదామని చూశారు, ఆయన జీర్ణం వాతాపి జీర్ణం అనగానే ఇంక మళ్ళీ లేదు, ఆ రాక్షసుడు లేడు, అయిపోయింది అక్కడతో కథ. ఇది మనందరికీ ప్రసిద్ధంగా తెలిసినటువంటి కథ. అటువంటి వాడే అగస్త్యుడు అంటున్నాడు రామచంద్రమూర్తి. ఇక్కడ అసలు అగస్త్యుడు అన్న మాటకే ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉందట. మామూలుగా చూడాలంటే అగస్త్యుడు అంటే అగమును స్తంభింపచేసినవాడు, అంటే వింధ్య పర్వతాన్ని పెరగకుండా ఇంకా ఆపేసిన వాడు కాబట్టి అగస్త్యుడు. అంటే ఆయనకి పేరు తర్వాత వచ్చిందా అంటే అలా కాదు. ఆ పేరు అప్పుడు మళ్ళీ ఆయనకి సార్థకమైంది. అగస్త్యుడని పేరు పెట్టారు. ఎప్పటి నుంచో అగస్త్యుడని ఉంది. ఈయన ఈ పని కూడా చేశాడు కాబట్టి సార్థకమైందని అర్థం చేసుకోమంటున్నారు. మరి అప్పుడు అగస్త్యుడు అంటే ముందు ఏదైనా ఇంకొక అర్థం ఉండాలి కదా. ఉందట. ఏమిటది? అగం అంటే బురద అని అర్థంట.
బురద. బురదని తొలగించేవాడు అగస్త్యుడు. ఇది అర్థం చెప్తున్నారు. ఇదేంటి చిత్రంగా ఉంది అంటే, జ్యోతిష్ శాస్త్ర పరంగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పారు పెద్దలు. మనకి వర్ష ఋతువు పూర్తయిపోయిన తర్వాత శరదృతువు వస్తుంది. శరదృతువు రావటం అంటే ఏమిటి? ఆకాశం నిర్మలంగా ఉంటుంది. చక్కగా తెల్లటి మబ్బులు వచ్చేస్తాయి. భూమి మీద వర్షాకాలం వల్ల అప్పటిదాకా ఉన్నటువంటి తడి అవంతా ఆరిపోతుంది. ఆ పొడి నేలగా ఉంటుంది. ఈ శరదృతువు ప్రారంభం కాలంలో ఆకాశంలో ఒక నక్షత్రం కనబడుతుందిట. మనవాడు విజ్ఞానం చూడండి అసలు. అంటే ఈ రంగాన్ని ఎంచుకుని మీరు స్టడీ చేస్తుంటే ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కనబడతాయి. ఈ విషయాలు పెద్దలు చెప్పారండి. అది శరదృతువులో పైన కనిపించేటువంటి ఆ తార పేరు అగస్త్య తార. అగస్త్య నక్షత్రం ఉంటుంది. అంటే ఏమిటండి? అంటే ఒక నక్షత్రం ఉంటే దానికి అగస్త్యుడు అని పేరు పెట్టారా? అంటే అలా కాదని చెప్తున్నారు. ఏమిటంటే ఋషులు తపస్సులు పండుతున్న క్రమంలోకి వచ్చేసరికి ఇంక వారి కోసం వారు చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఇది మనం ముందే చూసాం. శరభంగుడి కథలో చెప్తారు, సుతీక్ష్ణుడి విషయంలో చెప్పారు. వారి తపస్సులు ఎంతవంటే లోక కళ్యాణం కోసం వారు తపస్సులు చేసే స్థాయికి వచ్చేసారు వాళ్ళు. ఆ తపస్సులు పండిన తరువాత విశ్వచక్రం అనేది ఉంది కదా, ఈ విశ్వచక్రంలో వాళ్ళ తపస్సులను అక్కడ నిక్షిప్తం చేస్తారట. ఆ నక్షత్రాల్లో పెడతారట. ఎందుకు అంటే అలా వారి తపస్సులు అక్కడ నిక్షిప్తం చేయబడటం ద్వారా విశ్వ నిర్వహణా శక్తులకి కొత్త శక్తి ప్రేరణ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవాళ మనమంతా విశ్వము చూస్తున్నాం. మనం సైన్స్లో చూస్తే ఇంత పెద్దది గెలాక్సీ అంటున్నాము, వేల నక్షత్రాలు అంటున్నాము, అవన్నీ వెళ్ళిపోతున్నాయి, కదులుతున్నాయి అంటున్నాము, తిరుగుతున్నాయి అంటున్నాము. ఇంత వ్యవస్థ నడుస్తోందంటే మన ఋషులు చేసిన తపస్సులని అక్కడ నిక్షిప్తం చేయటం కారణం అన్నది మన పెద్దలు మనకి చెప్తున్నటువంటి ఒక దివ్యమైన అద్భుతమైన విషయం. ఇది నమ్మేట్టుగా ఉందా? నమ్మకపోతే మన సంస్కారం ఏమిటి? మా పెద్దలు చెప్పారయ్యా, ఇలా అన్నారు, మేము వాటిని విశ్వసిస్తున్నాము అని కదా అనాలి. ఎందుకంటే మనకి తెలియనిది, మనకి అర్థం కానిది లేదనేసే స్వభావం వస్తే ఎలాగా? ఎంతంత గొప్ప విషయాలు కోల్పోతాం మనం. ఈరోజు నాకు తెలియలేదు, ఇలా చెప్పారు. మన తపస్సుల్లో అక్కడ ఋషులు నక్షత్రాల్లో నిక్షిప్తం చేశారు కాబట్టి ఆ తారక పేరు వచ్చింది. ఇప్పుడు ఇదేమిటి, నిజమా? పరిశోధన చెయ్యి. లోపలికి వెళ్తున్న కొద్దీ ఎలాంటి విషయాలు చెప్తున్నారు. సామవేదం వారు చెప్పినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, తీసుకుని వింటే తెలిసిపోతుంది ఎంతంత లోతులు ఉన్నాయో వాటిల్లో. ఇట్లాగా మన పెద్దలు చెప్పిన విషయాల పట్ల మనకి గౌరవాన్ని పెంచుకోవటం అన్నది మనం చేయవలసిన పని. అప్పుడు గొప్ప గొప్ప విషయాలు మనం మిగుల్చుకోగలుగుతాం. కాబట్టి అగస్త్యుడు అంటే ఈ విషయం చెప్పారు. అట్లాంటి అగస్త్య నక్షత్రం ఉందని చెప్పారు. అయితే ఎప్పుడైనా కూడా జ్ఞానానికి సంబంధించిన అంశం కూడా ఋషుల్లో కనబడుతూ ఉంటుంది. ఋషులు తపస్సు వల్ల ఏం పొందారు? ముక్తిని పొందారు, మోక్షాన్ని పొందారు అంటున్నాం కదా. ముక్తి మోక్షము అంటే ఏమిటి? జ్ఞానమే ముక్తి. ఇది మన వాళ్ళు చెప్తుంది. జ్ఞానాదేవహి కైవల్యం. జ్ఞానం అంటే దేనికి సంబంధించిన జ్ఞానము? ఈ సమస్త సృష్టి, మన జీవితము, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ప్రయోజనం ఏమిటి, ఈశ్వరుడు ఎవరు, ఆయనకి నాకున్న అనుబంధం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవటం జ్ఞానము. కాబట్టి ఇప్పుడు అగస్త్య మహర్షి అన్న మాటకి మరొక అర్థం చెప్పారు. ఇలాగ అగం అంటే బురద అన్నాం కదా, అక్కడ బురద అన్న మాటలో ఒక సూచన ఉందయ్యా. రజోగుణ తమోగుణ మిశ్రితమైనటువంటి అవిద్య ఒకటి ఉంది మనలో. ఈ అవిద్య అనేది ఒకటి ఉంది అని ముందు అర్థం చేసుకోమన్నారు. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే క్రమంగా ఇది ఇది మన మెల్లమెల్లగా మనలో ఉన్న అవిద్యను మనం గుర్తుపట్టాలి. ఇది సాధన. ఈ అవిద్య లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ముందు అసలు మనదైనటువంటి జ్ఞానము, మనదైనటువంటి విషయాల పట్ల మనకి ఉత్సాహం రాకపోవటం, అవి చెప్తుంటే ఆవులింతలు రావటం, నిద్ర రావటం, ఇది ప్రారంభ దశ. అయితే మనం క్రమక్రమంగా వీటిని వింటుండటం ద్వారా పాపాలు పోతాయట. సామ్వేదం వారు అగైన్ మళ్ళీ వారినే నిరంతరం స్మరించడం, ఎందుకంటే వారు మా గురువుగారు. వారు చెప్పినటువంటి విషయాలు అనేక అద్భుతమైన అంశాలు ఉన్నాయి. వారు అంటారు, ఇవన్నీ వినటం ద్వారా పాపాలు పోతాయి. పాపాలు పోగానే ఒక సాత్విక గుణం యొక్క ప్రతిష్ఠ జరుగుతోంది లోపల. ఇలాంటి విషయాల పట్ల ఒక అవగాహన వస్తుంది, ఒక ఇష్టం వస్తుంది. ఇలా ముందుకు 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 వెళ్తూ ఉంటే మనలో ఉన్న అవిద్య యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గటం మొదలుపెట్టిన కొద్దీ సత్వగుణ ప్రకాశనం కలుగుతుంది జీవితంలో. ఇది పెద్దలు చెప్తున్న మాట. కాబట్టి అగం అంటే ఈ రజోగుణ తమోగుణ మిశ్రితమైనటువంటి అవిద్యవయ్య, దీన్ని పోగొట్టేవాడు అంటే జ్ఞానస్వరూపుడు అగస్త్యుడు అంటే చెప్పారు. ఇది మాటకు అర్థం. కాబట్టి మహర్షులను ఇంతలా మనం ఎందుకు స్మరించుకుంటున్నామంటే,
ఇప్పుడు మనం అగస్త్యుడి గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. అసలు ఆ మాటకొస్తే భారతదేశంలో ఉన్నటువంటి నదులు, క్షేత్రాలు ఇవన్నీ మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం గదా! వింటున్నాం గదా! మనం ఇంట్లో ఆబ్దికాలు అవి చెప్తున్నప్పుడు ఏమంటాము? గంగా నదిని స్మరిస్తే చాలు పాపాలు పోతాయి అంటున్నారు. నేను కాశీ వెళ్ళాను. అహం కాశీం గమిష్యామి అని చెప్తున్నాం గదా! అంటే నేను ఇక్కడ కూర్చుని నేను కాశీ వెళ్ళాను అని స్మరిస్తే చాలు కాశీకి వెళ్ళిన పుణ్యం వస్తోందే, పాపాలు పోతున్నాయే. ఇది భారతదేశం యొక్క వైభవం. సో, మన ధ్యాస కనుక మన ధర్మం వైపు తిరిగితే, మన క్షేత్రాల వైపు, మన నదుల వైపు, మన దేవతల వైపు, మన గ్రంథాల వైపు కొద్ది కొద్దిగా తిప్పుతున్నా జరిగే లాభం అనంతం. క్రమక్రమంగా సత్వగుణ ప్రకాశనం కలుగుతుంది లోపల. రజోగుణం, తమోగుణం సర్దుకోవటం మొదలవుతాయి. అప్పుడు దక్కుతున్న ప్రశాంతత, అప్పుడు దక్కుతున్న ఒక బ్యాలెన్స్, జీవితం పట్ల మనకొచ్చే ఒక కమాండ్ అద్భుతంగా ఉంటాయని చెప్తున్నారు పెద్దలు. కాబట్టి ఇలాంటివి తరచూ ప్రయత్నపూర్వకంగా రామాయణం వింటాం, ప్రయత్నపూర్వకంగా మన గ్రంథాలు తెలుసుకోవటం, అద్భుతమైనటువంటి పద్యాలున్నాయి. వాటిని కొంత నోటితో అనుకునే స్థితికి రావటం, ఇవన్నీ మనలో ఉండేటువంటి తామసిక, రాజసిక గుణాల్ని తొక్కిపెడతాయి కింద. వాటిని క్లియర్ చేస్తాయి. కాబట్టి ఇవాళ అగస్త్యుడు అన్న ఒక మహాత్ముడి గురించి స్మరించుకున్నామంటే ఆయన అనుగ్రహం మనందరికీ దక్కుగాక, మనలో ఉండేటువంటి ఈ అవిద్య క్రమక్రమంగా తొలగునుగాక అని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ రాముడు అంటున్నాడు, సామాన్యుడు కాదయ్యా లక్ష్మణ, ఈ అగస్త్య మహర్షిని దేవతలు, గంధర్వులు, సిద్ధులు ఇలాంటి వాళ్ళు వచ్చి కొలుచుకుంటారు. అదండి మహర్షి యొక్క స్థాయి. అసత్యం పలికేవారు, అధర్మపరులు ఈయన ఆశ్రమంలో నిలబడలేరయ్యా అని చెప్తున్నాడు రాముడు. నిజానికి భారతదేశంలో ఉన్నటువంటి అరణ్యాలలో పెద్దలు చెప్తున్నారుగా, తిరుమలలో ఉండేటువంటి ఆ చుట్టుపక్కల ఉండే అరణ్య ప్రాంతాలు, శ్రీశైలంలో ఉండేటువంటి అరణ్య ప్రాంతాలు మనకు దగ్గరగా ఉన్నవి. వాటిలో ఇప్పటికీ మహర్షులు ఉన్నారటండి. మునివాటికలు ఉన్నాయి. వారు అక్కడ కూర్చొని తపస్సులు చేసుకుంటున్నారు. మరి మనకు కనబడరే? కనబడితే చూడగలిగిన శక్తి మన దగ్గర లేదు. ఇది విషయం. కేవలం ఇంద్రియాలతో తెలుసుకోగలిగిన వాటినే మనం తెలుసుకోగలం. ఇంద్రియాలకు పై స్థాయి అంటే కళ్ళకి అందని స్థాయి, చెవులకి అందని నాదము, ఇటువంటివి మనం అనుభవించేటువంటి శక్తి మన దగ్గర మనం కోల్పోయాం. కాబట్టి మనకి నల దమయంతి కథలు చెప్తూ ఒక మాట చెప్తారు. దమయంతి దేవి అరణ్యంలో తిరుగుతూ ఉంటే సడన్గా ఆవిడ ఎదురకుండా ఒక ఋషి వాటికి ప్రత్యక్షమవుతూ కనబడుతుంది. అక్కడ ఋషులు కొంతమంది కనబడతారు ఆవిడకి. ఆవిడ తల ఉంచి నమస్కరిస్తుంది. నమస్కరించగానే వారు ఆశీర్వదిస్తారట. అలా ఆశీర్వదించిన తర్వాత క్రమక్రమంగా మాయమైపోతుంది ఆ ఋషివాటిక. అంటే ఋషివాటిక అక్కడ ప్రత్యక్షంగాలే, అప్పటిదాకా అక్కడే ఉంది. లేదా ప్రత్యక్షమైంది అంటే కళ్ళ ముందు కనిపించింది, అంతకుముందు అక్కడ కనిపించింది, ఇప్పుడు కనిపించింది. ఋషులు అనుగ్రహించదలుచుకుంటే కనబడతారు. లేదా మనం అక్కడికి వెళ్ళి నమస్కరించుకుంటే చాలు వారి యొక్క దయ దొరుకుతుందని పెద్దలు చెప్తున్నారు మనకి. కాబట్టి ఇలాంటి ఒక ఒక ధోరణి అంటే ప్రకృతితో అరణ్యాలు మనకి సద్గురు జగ్గి వాసుదేవ్ గారి కథ మనం చెప్పుకున్నాం. మన జీవితంలో ప్రకృతికి దగ్గరగా జీవితాన్ని గడుపుతున్న కొద్దీ మీరు ఎక్కువసేపు కనుక ప్రకృతితో ఒక రోజులో ప్రకృతి మధ్య తిరిగేటువంటి అవకాశాన్ని చిక్కించుకుంటున్న కొద్దీ జీవితం బాగుపడుతుందని చెప్పారు ఆయన జగ్గి వాసుదేవ్ గారు. కాబట్టి ఇవన్నీ కలిపి మనకి చెప్తున్నది ఏంటంటే ఒక అద్భుతమైన జ్ఞానం ఉంది జీవితానికి సంబంధించి భారతదేశంలో. అది మనకి ఇప్పుడు లుప్తమైపోతుంటే మనము అందరిలాగే ఇబ్బందులు పడేటువంటి స్థితి కనబడుతోంది. కాబట్టి ఇలా వెళ్ళాడు ఆయన. రామచంద్రమూర్తి వెళ్ళాడు. వెళ్తే దూరంగా అగస్త్యుడు ఆశ్రమంగా చేరాడు వీళ్ళు. చేరితే ముందు లక్ష్మణుని మహర్షి అనుజ్ఞ తీసుకొని పంపించాడు రామచంద్రమూర్తి. లక్ష్మణుడు ముందుగా వెళ్ళాడు. వెళ్ళి మేము ఇలా వచ్చాము, మహర్షి యొక్క దర్శనం కావాలని కోరుకున్నాడు. లోపలికి వెళ్ళి చెప్పారు శిష్యులు, రామచంద్రమూర్తి ఆయన వచ్చారు భార్యను సోదరుడితో అన్నారు. అని అగస్త్యుడు ఆనందపడిపోయాడు. నా అదృష్టం కొద్దీ వచ్చాడయ్యా రామచంద్రమూర్తి, వెళ్ళి లోపల ప్రవేశపెట్టండి, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు, తీసుకురండి, ఎందుకంటే ఆయన అక్కడ కూర్చుని అగ్నిగారిని చేసుకుంటున్నాడు, లేవటానికి లేదు, తీసుకురండి అని చెప్పాడు. మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించారట రామచంద్రమూర్తి, సీతమ్మను, లక్ష్మణస్వామి. వస్తుంటే అక్కడ కొన్ని దేవతా స్థానాలు కనిపించాయని చెప్తున్నారు. అంటే అగస్త్య మహర్షికి ఆయన ఉపాసించుకుంటున్న ఆ దేవతా స్థానాలు కావచ్చు అవి, లేదా ఆయన అర్ఘ్యం వదలుచుకున్నప్పుడు ఆయన హోమంలో హవిస్సులు ఇచ్చేటప్పుడు స్వీకరించడం కోసం వచ్చారేమో దేవతలు అని కూడా పెద్దలు అంటున్నారు అక్కడ. అటువంటి వాడు అగస్త్యుడు. అవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళారు. రాము, లక్ష్మణుడు, సీతమ్మ మహర్షికి నమస్కరించారు. ఆయన వారిని ఆదరించాడు, కూర్చోబెట్టాడు, ఆతిథ్యం ఇచ్చాడు.
రామచంద్ర, నువ్వు రావటం నా భాగ్యమయ్యా, నా ఆతిథ్యం స్వీకరించు, కొద్దిసేపు ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకుంటూ ఉండండి, నేను నా అగ్ని కార్యాన్ని పూర్తి చేసుకొచ్చేస్తానని చెప్పాడు. సరే వెళ్ళాడు. ఆయన గబగబా అగ్ని కార్యాలన్నీ పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. రామచంద్రమూర్తి దగ్గరికి వస్తూ వస్తూ ఆయన ఒక అద్భుతమైనటువంటి బంగారు ధనస్సుని చేత్తో పట్టుకొచ్చాడు. 2 అక్షయ బాణతూణీరాలు, అంటే అక్షయములు, వాటిలోంచి బాణాలు తీస్తే అయిపోవటం అన్నది ఉండదు. అటువంటి బాణతూణీరాలు 2, ఒక బంగారు ధనస్సుని, ఒక దివ్యమైన ఖడ్గాన్ని తీసుకొచ్చి రాముడికి సమర్పించాడు. ఇది సాక్షాత్తు విష్ణు ధనస్సయ్యా అని చెప్తూ రాముడికి ఇచ్చాట. రాముడు వాటిని ధరించి అక్కడ నిలబడ్డాడు. ఆ క్షణంలో దేవతలు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారని పెద్దలు చెప్తున్నారు. అది రాముడి యొక్క ఒక దివ్యమైన దర్శనం మనకి. అటువంటి వాడు ఆ బంగారు ధనస్సుని చేతిలో పట్టుకున్నాడు. మహర్షికి నమస్కరించాడు. ఏం చేయాలని అడిగాడు. అప్పుడు అక్కడ సీతమ్మ గురించి ఈయన అగస్త్యుడు కూడా కొన్ని అందమైన విషయాలు చెప్పాడు. ఎంత కష్టపడుతోందయా తల్లి, ఎంత సుకుమారి, నీతో వచ్చిందంటే ఎంతటి పాతివర్తి ధర్మాన్ని పాటిస్తోంది. ఎవరు ఎక్కడ ధర్మాన్ని పాటించినా గుర్తించేటువంటి స్వభావం ఉన్నవాళ్ళు, అంతటి సహృదయులు మహర్షులు. మనం ఇంతకు ముందు కూడా చూశాం కదా, ఆయన అత్రి మహర్షి కూడా సీతమ్మ గురించి ఆ తల్లి అనసూయమ్మ అడగటం, ఇవన్నీ చూసాం మనం. ఇక్కడ మళ్ళీ అగస్త్యుడు అడుగుతున్నాడు, సీతమ్మ అమ్మ ఎలా ఉంది, మా వనవాస జీవితం బాగుందా అని తండ్రిలాగా ఆవిడ్ని పరామర్శించాడు ఆయన. సరే అక్కడి నుంచి రాముడు అడిగాడు, మహర్షి ఇక్కడ దగ్గరలో ఎక్కడ మేము నివాసం ఉంటే బాగుంటుందో మాకు ఒక ప్రాంతాన్ని సూచించండి అని అడిగాడు. ఈయన అడగగానే ఈయన ఆంతర్యం ఏంటో పట్టుకున్నాడు అగస్త్యుడు. రామా, నీ ఆంతర్యం నాకు అర్థమవుతోందయ్యా. ఇక్కడ నువ్వు ఉన్నావన్న ఉనికి కనుక బయటికి తెలిస్తే, రాముడు ఎవరు, రాజకుమారుడు, ఎట్లాంటి వాడో మనం అయోధ్యలో విన్నాం కదా, అంతటి పేరున్నవాడు. ఈయన ఇక్కడ ఉన్నాడని తెలిస్తే దర్శనం కోసం జనం వస్తూనే ఉంటారు. ఇది నీకు ఇబ్బందే, మాకు ఇబ్బందే. కాబట్టి ఒక పని చేయి, ఇక్కడి నుంచి 2 యోజనాల దూరంలో పంచవటి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళండి. మీరు ఎక్కడ హాయిగా నివసించవచ్చు. గోదావరి తీరం అది. ఆ ప్రదేశం అంతా సీతమ్మ హాయిగా విహరించడానికి అనుకూలంగా ఉంటుంది. అందమైనటువంటి ప్రాంతం. కాబట్టి పంచవటి ప్రాంతానికి వెళ్ళండి అని అగస్త్యుడు మళ్ళీ దారి చూపించాడు. మనం చెప్పుకున్నాం కదా, మహర్షులే రామచంద్రమూర్తిని నడిపిస్తూ ఉంటారు. పంచవటి వైపు నడిపిస్తున్నాడు అగస్త్యుడు. సరే అన్నారు, పంచవటి వైపు బయలుదేరారు. వెళ్తుంటే దారిలో ఒక మహా అద్భుతమైన దివ్యమైనటువంటి మహాశరీరం కలిగినటువంటి ఒక పక్షిరాజు కనిపించాడు వీళ్ళకి. రాముడు అతను చూసి ఆశ్చర్యపోయాడు. మహాత్మా, మీరెవరు అని అడిగట్టు ఆయన. అడిగితే జటాయువు చెప్తున్నాడు, ఆయన జటాయువు. ఆయన అన్నాడు, రామచంద్ర, నా పేరు జటాయువయ్యా, నేను మీ నాన్నగారికి మిత్రుణ్ణి. చూడండి, దశరథుడికి మిత్రుడు ఆయన. దశరథుడికి చూసారా ఎంతటి స్నేహాలు ఉన్నాయో, ఎలాంటి వాళ్ళతో పరిచయాలు ఉన్నాయో, ఎంతటి సంస్కారవంతులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన వాళ్ళతో స్నేహం నేర్పుతున్నాడు. ఆయన మీ నాన్నగారి స్నేహితున్నయ్యా, నా కథ చెప్తా విని. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆవిడ పేరు వినుత, ఇంకో ఆవిడ పేరు కద్రువ. ఈ వినుత కద్రువులకి సంతానం ఉంది. కద్రువకు ఉన్న సంతానం అందరూ సర్పములు. సర్పజాతి అంతా కద్రువ నుంచి వచ్చినటువంటిది సంతానం. వినుత సంతానం అంతా పక్షులు. ఇది చెప్తున్నాడు. ఈ వినతకి 2 పుత్రులు ఉన్నారు. వినతకి పుట్టినటువంటి 2 పుత్రులు గరుడు. గరుడు గురించి చెప్పుకుంటాం కదా, విష్ణుమూర్తికి సంబంధించిన వాహనమైన గరుడు సోదరుడు అనూరుడు. వీళ్ళిద్దరూ ఆ వినతకి పుత్రులు. అనూరుడు, ఆయనకి 2 పుత్రులు, ఒకడు సంపాతి, నేను జటాయువుని. మేమిద్దరం అన్నదమ్ములం. ఈ అనూరుడు ఎవరు? అనూరుడు అంటే సూర్యనారాయణమూర్తికి, ఆయన రథానికి, ఆకాశంలో పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఇటు తిరుగుతున్న సూర్యనారాయణమూర్తి యొక్క ఆ రథం ఉంది కదా, దాన్ని నడుపుతున్నవాడు సారథి ఆయన. అంటే ఈ వినతకి పుట్టిన 2 పిల్లలు, ఒక ఆయన గరుడు, ఇంకో ఆయన అనూరుడు. గరుడేమో సాక్షాత్తు నారాయణుడికి వాహనం అయ్యాడు, అనూరుడేమో సూర్యనారాయణమూర్తికి వాహనమయ్యాడు. ఎంతటి వాళ్ళు చూడండి వీళ్ళిద్దరి కథ కూడా చాలా చిత్రంగా ఉంటుంది. రామాయణంలో అన్నదమ్ముల కథలు కనబడుతూ ఉంటాయి మనకి. ఇక్కడ మన జటాయువు సంపాతి కథ కూడా బాగుంటుంది. ఇద్దరు ఒకసారి పందెం వేసుకున్నారట, ఎవరు ఎత్తుకు ఎగురుతాము అన్నది. సామాన్యమైన పక్షులు కాదు వాళ్ళు, మహా శరీరాలు,
దివ్యమైన శరీరాలు కలిగిన వాళ్ళు. సరే ఇద్దరు పందెంతో పైకి వెళ్ళిపోతున్నారు. అన్నదమ్ములు ఇద్దరు పోటాపోటీగా పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంత దూరం వెళ్ళిపోయారంటే గ్రహమండలాలు దాటి పైకి వెళ్ళిపోయి సూర్యనారాయణ మూర్తికి దగ్గరగా వెళ్ళిపోయారు. అంత దగ్గరగా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళేసరికి తమ్ముడైనటువంటి జటాయువుకి వేడి తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఇంచుమించుగా పైనుంచి రెక్కలు కాలి కింద పడిపోతాడేమో అన్న స్థితి వచ్చేస్తోంది. వెంటనే సంపాతి తాను పైకి వచ్చి తన రెక్కల్ని విస్తరించి తమ్ముడిని కాపాడుకున్నాడు. తమ్ముడంటే అతనికి ఉన్న ప్రేమ లాంటిది. ఈ క్రమంలో జటాయువు కాపాడబడ్డాడు. సంపాతి యొక్క రెక్కలు కాలిపోయి కింద పడిపోయాడు. ఇప్పుడు సంపాతి ఆ రెక్కలు లేకుండా అక్కడ ఉన్నాడయ్యా అంటుంటాడు. ఇది జటాయు యొక్క అన్నదమ్ముల యొక్క కథ. వారి యొక్క ప్రేమ ఎలాంటిదో ఇక్కడ మనకి తెలుస్తోంది. ఇది వాళ్ళకి సంబంధించిన వృత్తాంతం. జటాయువు చెప్తాడు ఇక్కడ, రామచంద్ర, నాకు ఒక శక్తి ఉంది. మనం బర్డ్స్ ఐ వ్యూ అంటాం కదా. అంటే ఇక్కడ కూర్చుని నేను చూస్తుంటాను. ఎక్కడ ఎవరున్నారో ఎలా ఉందో నాకు తెలిసిపోతూ ఉంటుంది. నేను మీ ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం సీతమ్మని కాపాడతానయ్యా. నీ అనుజ్ఞ ఉంటే నేను ఆ పని చేస్తానని చెప్పాడు. రామచంద్రమూర్తి ఆ జటాయువుని గౌరవించి అక్కడి నుంచి ముందుకు సాగిపోయాడు. ముందుకెళ్తున్నాడు రామచంద్రమూర్తి. అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాడు. వాల్మీకి ఇక్కడ ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడండి. రాముడు ఎలా ఉన్నాడంటే మిడతల్ని దగ్ధం చేసేసి మహాగ్నిలో వెళ్తున్నాడు రామచంద్రమూర్తి అని చెప్పాడు. అంటే ఈ ఉపమానంలో ఉన్న విశేషం ఏమిటి? మహాగ్ని మిడతలు తన దగ్గరికి వచ్చి దాంట్లో పడితే నాశనం చేసేస్తుంది. ఇప్పుడు రామచంద్రమూర్తి చేయబోయే కార్యంలో కూడా అదే జరుగుతుంది. చూడండి, ఒక్కొక్కరు ఆయన దగ్గరికి వస్తున్నారు. ఎలా వస్తున్నారో తెలుస్తుంది మనకి. అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పాడు. సరే, ఇక్కడి నుంచి బయలుదేరి రామచంద్రమూర్తి ముందుకు వెళ్తున్నాడు. వెళ్ళి పంచవటి చేరారు. అక్కడ ఒక దివ్యమైనటువంటి అందమైన పర్ణశాలను నిర్మించుకుందాం అనుకుని లక్ష్మణుడికి చెప్పాడు. అన్నదమ్ములు ఇద్దరు అనేక విద్యల్లో ఆరితేరిన వాళ్ళు. దివ్యమైన అద్భుతమైనటువంటి పర్ణశాలను నిర్మించాడు. వాల్మీకి మహర్షి ఆ ప్రాంతంలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ హేమంత ఋతువు కాలం అది. హేమంత ఋతువు యొక్క ఋతుశోభని, మామూలుగా ఋతుశోభ ఎక్కడైనా బాగుంటుంది. మనం ఊళ్ళో ఉన్నా మనకి ఎక్కడైనా శీతాకాలం అందంగా ఉంటుంది, వేసవికాలం దాని అందం దాన్ని, వర్షాకాలం అందం చెప్పనక్కర్లేదు. చూడగలిగేటువంటి దృష్టి మన దగ్గర ఉండాలి. ప్రకృతితో మమేకమయ్యి దానిని యొక్క వైభవాన్ని ఆనందించగలిగే స్వభావం మన దగ్గర నిలబెట్టుకోవాలి. ఎట్లా అయిపోయిందంటే ఒక అద్భుతమైన క్షేత్రానికి వెళ్ళినా, అయితే ఒక పెద్ద కొండ మీదకి వెళ్తాం, కష్టపడి ఎక్కుతాం, దివ్యమైన దృశ్యాలు కనబడుతుంటే ఫోన్ చూసుకుంటూ ఉంటాం. అంటే ఈ లక్షణం క్రమక్రమంగా తగ్గిపోతుంది మనలో. ప్రకృతిని ఆస్వాదించే స్వభావం పెంచుకోవటం చాలా అవసరం. అక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి చల్లదనము, అక్కడ ప్రకృతిలో ఉన్న మార్పులు, ఈ ఋతుశోభ అంతటిని దివ్యంగా ఒక సర్గంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది అక్కడ వాళ్ళు ఒక అందమైన పర్ణశాల నిర్మించుకున్నారు. లక్ష్మణుడు దాన్ని చూసి చాలా సంతోషించాడు. రామచంద్రమూర్తి అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడ కూర్చొని భరతుడిని గుర్తు చేసుకున్నారు వాళ్ళు. రాముడు అంటాడు, ఇప్పుడు మనలాగే భరతుడు కూడా అక్కడ దీక్షలో ఉంటాడు కదా, పాపం చాలా సుకుమారుడయ్యా, ఎంత కాదు ఇబ్బంది పడుతున్నాడో, మనకంటే అలవాటైపోయింది. పాపం అక్కడ ఉండి ఎంత ఇబ్బంది పడుతున్నాడో భరతుడు అంటాడు. లక్ష్మణుడు కూడా అంటూ లక్ష్మణుడు మాట అంటాడు, మన భరతుడికి అమ్మ పోలికలేం రాలేదులే. ఎందుకంటే కైకేయి ఎంత క్రూరురాలయ్యా. ఇవాళ నువ్వు అరణ్యంలోకి వచ్చావంటే కారణం ఆవిడ కదూ అంటాడు. అప్పటిదాకా చక్కగా మాట్లాడుతున్న రాముడు చక్కని వెంటనే మాట అడ్డుకుంటాడు. లక్ష్మణ, అమ్మ గురించి తెరగా మాట్లాడద్దు. మనం భరతుడి గురించి మాట్లాడుకుందాం. విన్నా చెప్పు, భరతుడి గురించి విందాం, అమ్మ గురించి మాట్లాడద్దు. అలా జరిగింది అంతే. ఇది రామచంద్రమూర్తికి ఉన్న నిర్దుష్టమైన అభిప్రాయం అండి. ఆయన అంటాడు, నువ్వు, నేను, భరతుడు, శత్రుఘ్నుడు, మన నలుగురం కూర్చి ఆనందించే సమయం ఎప్పుడు వస్తుందో కదా, అది అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ఆ స్నేహ స్వభావం లాంటిది. ఇక్కడ ఆ పంచవటిలోనే రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన దర్శనాన్ని పెద్దలు చూసి చెప్పారు. మనం గతంలో కూడా ప్రస్తావన చేసుకున్నాం. రామచంద్రమూర్తి స్నానం చేసి వచ్చాడు. వచ్చి అక్కడ దర్భాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎంతలో తల్లి సీతమ్మ కూడా స్నానం చేసి అక్కడికి వచ్చింది. వచ్చి రామచంద్రమూర్తి పక్కన కూర్చుంది. వీరిద్దరూ అలా పక్కన కూర్చుంటే వచ్చేటువంటి ఆ శోభ, ఆ అందాన్ని దూరంగా లక్ష్మణస్వామి నిలబడి అలా ధనువు మీద తలపెట్టి వీరి వంక చూస్తున్నట్ట. ఇది మహర్షి చెప్పిన దాన్ని ఎంత బాగా వర్ణించాడంటే, ఆయన నందీశ్వరుడితో పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి ఈశ్వరులా ఉన్నాడు రామచంద్రమూర్తి అంటున్నాడు. దీని మీద అద్భుతమైన వ్యాఖ్యానాలు చేశారు పెద్దవాళ్ళు. అలా చూడటంలో ఉన్న ఔచిత్యం ఏమిటి, రాముడు శివుడు అవటం ఏమిటి, ఈ విశేషాలను ఎన్నెన్నో అందమైన విషయాలు అక్కడ ఉన్నాయి. అంటే సాహిత్య దృష్టితో
అందమైన గొప్ప గొప్ప ఉదాత్తమైన కల్పనలు వీటి గురించి కనుక మనకి ఆ రుచి ఉంటే రామాయణం కన్నా గొప్ప విషయాన్ని అందించేటువంటిది ఏ గ్రంథం ఎక్కడ ఉంటుందండి? పెద్దలు చెప్పారు కదా, మధురిమ పణితీనాం మార్గదర్శి మహర్షి అంటారు. తీయనైన మాటలు, అద్భుతమైన దివ్యమైన భావాలు చెప్పాలంటే ఎవరు చెప్పాలనుకున్నా వాళ్ళకి మార్గదర్శి మహర్షి వాల్మీకి ఏం చెప్తున్నారు. అంత అందమైనటువంటి, అంటే రామాయణాన్ని ఒక కావ్యంగా ఒక వండర్ఫుల్ బుక్ చదవాలి నేను అని మీరు ఆనందించదలుచుకుంటే రామాయణం చదవండి. ఎన్నెన్ని దివ్యమైన విషయాలు, ఎన్నెన్ని అందమైన విషయాలు కనబడతాయో అక్కడ. ఇది అక్కడ చెప్పారు. ఇలా కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇట్లా కాలం గడుస్తోంది. ఒకరోజు పర్ణశాలలో సీతమ్మతో కూర్చొని రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే అక్కడికి ఒక స్త్రీ ఒక ఆవిడ వచ్చింది. వచ్చి ఆవిడక్కడ గుమ్మంలో నిలబడింది. నిలబడి మాట్లాడటం మొదలుపెట్టింది. ఈవిడ మాట్లాడుతున్న తీరుని పసిగట్టేశాడు రామచంద్రమూర్తి. విశ్వనాథ గారు చాలా అద్భుతంగా చెప్పారు ఇక్కడ. ఈ వచ్చిన ఆవిడ ఎవరై ఉంటుంది అంటే, ఈవిడ మునికాంత అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడ గుమ్మం మీద నిలబడింది. మన మన ఆచార వ్యవహారాల్లో గుమ్మం మీద కాలు పెట్టి నిలబడం మనం. ఈ అందమైన విషయాలన్నీ పోయాయి. ఇవన్నీ మనవి, మన ఆలోచనలు. ఎందుకంటే గుమ్మం చూస్తే లక్ష్మీదేవి గుర్తు రావాలి మనకి. దానికో మళ్ళీ కారణం చెప్పారు. కాబట్టి అక్కడ గుమ్మం మీద లక్ష్మీదేవి ఉంటుంది అంటున్నారు. మునికాంత అయితే గుమ్మం మీద నిలబడదు. కాబట్టి మునికాంత కాదు. దేవకాంత అయ్యే అవకాశం లేదు. ఎందుకని? మునికాంతకి ఇంకా అది భావన, నమ్మకం. దేవకాంతకో అక్కడ లక్ష్మీదేవి ఉన్న విషయం తెలిసిపోతుంది, వారికి అనుభవంలోకి వచ్చేది. కాబట్టి ఈవిడ గుమ్మం మీద నిలబడుతుంది కాదు, దేవకాంత కూడా కాదు. మరి మానవకాంత లేదయ్యా, ఆవిడ నిలబడి మాట్లాడుతున్న తీరులో ఏమాత్రం సిగ్గు బిడియం కనిపించట్లేదు అన్నాడు విశ్వనాథ్ వారు. అంటే స్త్రీ స్వభావంలో ఒక సిగ్గు, ఒక బిడియము అవి ఆవిడకి ఒక అందాన్ని ఇస్తాయి. అటువంటి లక్షణం లేనటువంటి స్త్రీ ఆవిడ. కాబట్టి ఈవిడ మనుష్యకాంత కూడా కాదని కొట్టిపారేశారు విశ్వనాథ వారు. రాముడు పసిగట్టేశాడు. ఆవిడ కూడా ఏం దాచుకోవాలి, ఆవిడ వస్తుంది చెప్పింది. ఆవిడ రాముడు వంక చూసింది. చూస్తే రాముడి శరీరం మెరిసిపోతుంది. ఎలాంటి వాడు, ఎలాంటి జగన్మోహన రూపం అది. తన శరీరం ఏమో ముసలి శరీరం. తన శరీర లక్షణాలు, ఆకారము, స్వభావం అని తెలుసు కాబట్టి ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది. ఓ సుందరా, నువ్వెవరయ్యా? ఋషివేషంలో ఉన్నావు. మరి ఋషివేషంలో ఉన్నవాడికి స్త్రీతో పని ఏమిటి? ఆవిడ ఎందుకు వెంటబడికి వస్తున్నావు? ఇక్కడ తిరుగుతున్నావు. ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నారు మీరు? అసలు భయంకరమైన అరణ్యమే ఇది, ఇక్కడికి వచ్చారేమి? నేను శూర్పణఖ అనే పేరున్నటువంటి రాక్షస జాతికి చెందిన దాన్ని. ఆవిడ అబద్ధం చెప్పలా, ఉన్న విషయం చెప్తోంది. నాకు కామరూప శక్తి ఉంది. నేను ఇలాగే ఉంటాను అనుకోకు. ఏ రూపం కావాలంటే ఆ రూపం, ఎంత అందంగా కావాలంటే అంత అందంగా తయారవగలను. నాకు అన్నగారు ఉన్నాడు, రావణుడు. మహాబలశాలి వాడు, సామాన్యుడు కాదు మా అన్నగారు. నేను నిన్ను చూడగానే నిశ్చయం చేసుకున్నాను, నువ్వే నా భర్తవి. ఆవిడ నిశ్చయం చేసుకుంది. చూశాడు, బాగున్నట్ట, అందుకని ఆవిడ అనేసుకుంది. ఇది రాక్షస లక్షణం. జాగ్రత్తగా పట్టుకుంటే అదే కదా మరి రామాయణం చెప్తున్నది. చూడటము బాగుందనగానే నా భర్త అని నిశ్చయం చేసుకుంది ఆవిడ. కాబట్టి దేర్ ఫోర్ నేను అనేసుకున్నాను కాబట్టి నీకు ఇంక సీతతో పని లేదు. ఇక సీతను వదిలిపెట్టే. నీకు సీత అడ్డు అనుకుంటున్నావా? పక్కన మీ సోదరుడు ఉన్నాడు కదా లక్ష్మణుడు, ఆయన అడ్డు అనుకుంటున్నావా? వీళ్ళిద్దరిని తినేస్తా, మనుషుల్ని తినేస్తానని చెప్తోందండి అది. ఇది రాక్షసుల యొక్క స్వభావం. కాబట్టి ఇలా మాట్లాడింది. మాట్లాడితే రాముడికి కాస్త పరాచికాలు అనిపించింది. ఆయన అన్నాడు, భలేందే, నాతో నీకేం పని? ఇగో నా పక్కన నాకు భార్య ఉంది కదా, ఇక్కడ నేనున్నా, ఇద్దరం కలిసి ఉన్నాం. అక్కడ ఉన్నాడే మా సోదరుడు లక్ష్మణుడు, ఆయన ఒంటరిగా ఉన్నాడు, భార్యతో రాలా, వెళ్ళి ఆయనతో ట్రై చేయి అని చెప్పాడు. పరాచికాలు ఆడాడు. ఆడితే ఏం చేయాలి ఈవిడ? అబ్బాయి కాదంతా పోయి వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మణుడి దగ్గరికి వెళ్తే ఆయన ఈ విషయాలన్నీ చూస్తున్నాడు, వింటున్నాడు. ఆయన అన్నాడు నవ్వుతూ, ఓ సుందరి, నేను మా అన్నగారికి సేవకుండి. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నాలాగే నువ్వు కూడా దాసిపోతావు. నన్ను పెళ్లి చేసి దాసిగా బతకడం ఎందుకు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పి తిరిగి ఆయన దగ్గరికి పంపించాడు. అన్నదమ్ముడు ఇద్దరులా కాసేపు ఆడుకున్నారు. ఈ క్రమంలో ఇది ఎక్కువసేపు ఇలాంటి సౌమ్యంగా ప్రవర్తించే స్వభావం కాదు కదా. ఈవిడ దృష్టి వెళ్ళేసి తమ మీద పడింది. ఇంకా ఒకటే అనుకుంది, ఆవిడ తినేస్తే అసలు ఈ సమస్య లేదు కదా, ఆవిడ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు నాటకాలు ఆడుతున్నారు, ఆవిడ తినేస్తాను అంటూ తన రూపం మార్చుకుని సీతమ్మ మీదకి వెళ్ళింది. పెడుతుంటే రాముడు చూశాడు. చూసి లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ, రాక్షసులతో పరిహాసాలు పనికిరావయ్యా.
ఈవిడ విషయం చూసేయి అని చెప్పాడు అంతే. అంతే నాన్నగారి ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నాడు. టక్కని కత్తి తీశాడు, ముక్కు చెవులు కోసి పారేశాడు. ముక్కు చెవులు తెగిపోయి భయంకరంగా పెడబొబ్బలు పెడుతూ అరణ్యంలోకి పరిగెత్తింది శూర్పణఖ. వెళ్ళిపోయింది. నఖం అంటే గోల్డ్ కదా, శూర్పం అంటే చాటం లాంటి గోల్డ్ ఉన్న ఆ భయంకరమైన అవసరం. ఆ రూపమే అది తలుచుకుంటేనే భయంకరంగా ఉంటుంది. అది ఏడుస్తూ అడవిలోకి పెడబొబ్బలు పెడుతూ పరిగెట్టింది. వెళ్ళి 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 తిన్నగా కరుడి దగ్గరికి వెళ్ళింది. కరుడు ఎవరు? ఈవిడ అన్నగారు. అక్కడ రావణాసురుడు ఆ ప్రాంతాన్ని కబ్జా చేసి అక్కడ ఉన్న మహర్షులందరినీ వెళ్ళగొట్టేసి ఆ ప్రాంతం అంతా బాగుంది కాబట్టి తాను ఆక్రమించుకుని లంకా నగరానికి వెళ్ళే దారిలో అక్కడ ఒక కేంద్రాన్ని పెట్టుకున్నాడు. వాడు 14,000 మంది రాక్షస సైన్యాన్ని పెట్టాడు. వీడే ఏం చేశాడు? అక్కడ ఉన్న వాళ్ళందరినీ తరిమి కొట్టాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అక్కడ ఉంటున్న సహజమైన నివాస స్థానాలుగా ఉన్నటువంటి మహర్షుల్ని అక్కడి నుంచి తరిమి కొట్టి దాన్ని ఆక్రమించినటువంటి వాడు రావణాసురుడు తన సైన్యంతో. అక్కడ కరుడు, దూషణుడు, త్రిచురుడు ఇలాంటి వీళ్ళ నాయకత్వంలో అక్కడ 14,000 మంది రాక్షసులను పెట్టాడు. ఈవిడ అక్కడికి వెళ్ళింది. ఈవిడ అక్కడికి వెళ్ళి అన్నగారి దగ్గరికి వెళ్ళింది. గోల గోల పెట్టింది. ఇక్కడ గోల పెట్టడంలో కూడా ఒక అందమైన విషయం ఉందండి. ఈవిడ వెళ్ళి చెప్పింది, అక్కడ రాముడు అని ఒకడున్నాడు, అక్కడ సీతమ్మ ఉంది, ఇవన్నీ చెప్తూ రాముడి గురించి ఈవిడ చెప్పినటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి అక్కడ. ఈ శ్లోకాలు నేను చదువుతాను, ఇవి ఎక్కడో మీరు పట్టేసుకుంటారు. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతారౌ రామలక్ష్మణౌ. ఇవన్నీ ఎక్కడవండి? మనం రామరక్షా స్తోత్రం నోటికొచ్చిన వారికి ఇవన్నీ తెలుస్తాయి. ఈ శ్లోకాలన్నీ యాజ్ ఇట్ ఈస్గా మనం రామరక్షా స్తోత్రంలో పెట్టేసుకున్నాం. అంటే రాముణ్ణి చూడగానే ఆయన పట్ల ఆవిడ చెప్పిన భావాలన్నీ ఎంత దివ్యమైనవో చూడండి. మనం ఇంకా రామచంద్రమూర్తికి కొలుచుకోవడానికి ఈ శ్లోకాలే వాడుకోవచ్చు. అంత దివ్యమైనటువంటి శ్లోకాలు చెప్పింది. అది రాముడు అంటే. ఆవిడ ఎదుర్కొన్న నిలబడ్డవారెవరు, ఆయన ఎదుర్కొన్న నిలబడ్డవారెవరు అసత్యం చెప్పలేరట. అసలు తన రూపాన్ని దాచుకోలేరు. ఇదే అనేక సార్లు కనబడుతుంది. ఇక్కడ కూడా శూర్పణఖ చెప్పనే చెప్పేసింది వచ్చి, నేను శూర్పణఖని రావణుని చెల్లెలు చెప్పేసుకుంది. ఎందుకు? రాముడు ఎదురకుండా నిలబడితే అలా ఉంటుంది ఆయన యొక్క ప్రభావం. అది రామచంద్రుడు అంటే. ఇలా ఉంది, ఇవన్నీ చెప్పి ఇలాంటి వాడయ్యా, ఆయన్ని నువ్వు పట్టుకోవాలి, ఆయన నిందించాలని చెప్పింది. చెప్తే ఈయనన్నాడు, ఎంత పని అది, నిన్ను అవమానిస్తే నేను ఊరుకుంటానా? ఇగో నా దగ్గర 14 మంది సుశిక్షితులైనటువంటి వీరులు ఉన్నారు, వీళ్ళని తీసుకెళ్ళి అన్నాడు. తీసుకెళ్ళగానే సరే అన్నారు. వీళ్ళని తీసుకుని రావటం చూశాడు. చూస్తే రామచంద్రమూర్తి అన్నాడు, లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, నువ్వు మీ వదిన్ని తీసుకుని క్షేమంగా పైన గుహ కనబడుతోందే, ఆ గుహలోకి వెళ్ళిపో. అక్కడ ఉంచు. అది ఎవరి చెట్ల మాట ఉంది కాబట్టి ఎవరికి కనిపించదు. నువ్వు రక్షణగా అక్కడే ఉండు. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారుగా, వీళ్ళ పని నేను చూస్తాను అన్నాడు ఆయన. అంటూ మాట అన్నాడు, నువ్వే ఈ పని చేయగలవు నాకు తెలుసు, కానీ వీళ్ళని పరిమార్చాలని నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి నువ్వెళ్ళు, నేను ఇక్కడ నిలబడతానని తన కుదురులో బంగారు ధనస్సు ఎత్తి పట్టుకుని నిలబడ్డాడు రామచంద్రమూర్తి. విషయం అర్థం చేసుకున్నాడు. లక్ష్మణుడు సీతమ్మని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా రాముడి దగ్గరికి వచ్చారు. వస్తుంటే రాముడు చెప్పాడు, ఎందుకయ్యా నాతోటి వైరం మీకు? ఎందుకు ఇక్కడ ప్రజలను హింసిస్తున్నారు మీరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఋషుల ఆజ్ఞ మేరకు మేము మీ అందరి పని పట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నాతో యుద్ధం చేసే ముందు ఒక ఆప్షన్ ఉంది, మీకు పారిపోండి. ప్రాణాలు మీద తిప్పుంటే పారిపోండి. నేను పరిమార్చాలని నిశ్చయం చేసుకున్నాను మిమ్మల్ని అని ముందే ఒక వార్నింగ్ ఇచ్చాడు. వింటే వాళ్ళు రాక్షసులు ఎందుకు అవుతారు? వాళ్ళకి కోపంతో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు శూలాలు తీసుకుని 14 మంది శూలాలు వేశారు. వేస్తే రామచంద్రమూర్తి ఒకేసారి 14 బాణాలు సంధించి వేశాటండి. ఒకేసారి వేశాడు. ఆ 14 బాణాలు వెళ్ళి వారిని సంహరించి, వారిని ఛేదించి భూమిలోకి ప్రవేశించేట. అక్కడితోటి వారి యొక్క పని పూర్తి అయిపోయింది. మళ్ళీ దెబ్బకి పరిగెత్తారు. పరిగెట్టి ఈ శూర్పణఖ పరిగెట్టింది. మళ్ళీ ఏం పంపించావు, ఎలాంటి వాళ్ళు, వాళ్ళతో ఒక్క బాణాలు తెచ్చారు రాముడితోటి, వీడు నన్ను ఏం కాపాడతారు, నువ్వు నాకేమైనా సరే రావాల్సిందే, నువ్వే వచ్చి రాముడితో గొడవ పెట్టుకోవాల్సిందే అని చెప్పింది. అది దాని యొక్క స్వభావం. ఇంత జరుగుతుంటే స్త్రీ అయ్యింది చూడండి దాని ప్రవర్తన. దీన్ని సమర్థించే వాళ్ళని ఏమనాలి మనం?
దానికి ఉండే కాముక ప్రవృత్తి ఏమిటి, సీతమ్మని తినేయటానికి ప్రయత్నం చేయటం ఏమిటి, కరుణ్ణి రెచ్చగొట్టడం ఏమిటి, ఇదంతా జరుగుతుంటే ఇంకా శూర్పణఖని సమర్థించే ధోరణి మనలో ఎందుకు వస్తోంది అన్నది ఈ దిశలో కొంతమందిని మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కరుడు కోపం తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే 14 మందిని సంహరించాడు రాముడు అన్నాడో వీడికి పరిస్థితి అర్థమైంది. వచ్చినవాడు సామాన్యుడు కాదు. అందుకని తన దగ్గర ఉన్న 14,000 మంది సైన్యాన్ని బయలుదేరి తీశాడు. దూషణుడిది, తర్వాత త్రిశురుడు, వీళ్ళందరినీ తీసుకుని ఆ సైన్యం మొత్తాన్ని నడిపించుకుని రాముడి వైపు రావటం మొదలుపెట్టాడు. రామచంద్రమూర్తి కవచాన్ని ధరించాడు, చేతిలో ధనుర్బాణాలు పట్టుకున్నాడు. అక్కడ వాల్మీకి మహర్షి అంటాడు, చీకట్లో పొగలేని అగ్ని ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశిస్తున్నట్టు రామచంద్రమూర్తి. ఇప్పుడు రాముడు ఒకవైపు, 14,000 సైన్యం ఒకవైపు ఏం చేయబోతున్నాడో రాముడు చూడటం కోసము ఆకాశంలో దేవతలు, ఋషులు అందరూ బారులు తీరారట. ఒక మహాద్భుతమైన సంఘటన ఆవిష్కృతం కాబోతోంది. రాముడు అంటే ఏమిటో చూపించేటువంటి ఒక దివ్యమైన యుద్ధ సన్నివేశాన్ని వాల్మీకి మన ముందుకు ఎలా ఉంచాడో, ఎలాంటి రాముడిని మనం దర్శించబోతున్నామో వచ్చే వారం మనం వివరంగా చెప్పుకుందాం. రాముడి యొక్క వైభవాన్ని మన మనసులో అప్పటిదాకా ప్రతిష్ఠించుకుంటూ వచ్చే వారం మళ్ళీ మనం కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.